అమ్మ నువ్వు అట్లా బాధపడకమ్మా. తమ్మునికి ఏం కాదమ్మా. సైడ్ ఆలోచిస్తే ఆడి బాధ అవుతుంది. నువ్వేం పోయి చుట్టాలు వెళ్ళిపోయారు, ఎవరు కూడా హాస్పిటల్ పట్టించుకుంటలేరు, కనీసం ఇంత బాధ అవుతుంది, ఎవరు లేరని నువ్వు బాధపడుతున్నావు. నువ్వు అట్లా బాధపడకమ్మా, మంచిగా అనిపిస్తలేదు. తమ్ముడికి ఏం కాదమ్మా, నేను చెప్తున్నా కదా. అమ్మ నీకు చెప్పేటంత పెద్దోని కాకపోవచ్చు, కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మన చుట్టూ ఉన్న చుట్టాలంతా ఎట్లుంటారో తెలుసా అమ్మ? మన ఇంట్లో పెళ్ళికి పిలిచిన, బర్త్డే పార్టీలకు పిలిచిన, ఇంకేదైనా ఫంక్షన్లకు పిలిచిన, మంచిగా కొత్త బట్టలు వేసుకొని, మెడల్ ఇట్లా గోల్డ్ చైన్ వేసుకొని, పైన బట్టను ఇట్లా పెట్టుకొని దర్జాగా వస్తున్నాం ఇట్లా. కానీ మన ఇంట్లో వరకన్నా ఏమన్నా అయింది అని 10 మందికి ఫోన్ చేసిన ఇట్లా వచ్చి చూసిపోతారమ్మా. అట్లాంటి వాళ్ళ గురించి నువ్వు బాధపడేది. చుట్టాలంటే గలీజ్ ఉంటారమ్మా. అందరు ఉంటారు లేదు నాకు తెలియదు, కానీ మన చుట్టాలు మాత్రం అంతే ఉన్నారు. కాదమ్మా, నువ్వు మొన్న బాబాయ్కి యాక్సిడెంట్ అయితే వాళ్ళకి ఎన్ని రోజులు సేవ్ చేసి వచ్చినావు? 4 రోజులు ఉన్నావు. ఆ 4 రోజులల్లా నీకు 4 రోజులు సేవ చేసినా కూడా వాళ్ళకి కనీస జ్ఞానం కూడా లేకుండా, తమ్ముడికి తగిందని తెలిసి కూడా ఒక ఓఆర్ఎస్ డబ్బా తీసుకొచ్చి 10 నిమిషాలు నీతో మాట్లాడిపోతుర్రుడు. దానికి నువ్వు బాధపడకు. వాళ్ళు పట్టించుకుంటారేనా అని కూడా నువ్వు బాధపడకు. తమ్ముడికి, నీకు, నాన్నకు, ఓళ్ళకేమైనా మేమున్నా చూసుకుంటాం. ఏడవకమ్మా. నువ్వు ఏడుస్తున్నా కేక్ వస్తుంది. మా తమ్ముడికి ఏం కాదు, నేను చూసుకుంటాను. నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళు. ఇక్కడ ఉంటే నువ్వు ఇట్లానే బాధపడుతావు. ఇంటికి వెళ్ళు. నాన్న అమ్మని ఇంటి దగ్గర తీసుకొని నువ్వు వచ్చేయి. నువ్వు వెళ్ళమ్మా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చుట్టాల గురించి ఆలోచించి మళ్ళీ ఏడ్చినట్టు మనకు కనిపించింది అనుకో, మంచిగా ఉండదు చెప్తున్నా. పో అమ్మా, నువ్వు తీసుకెళ్ళానా.